Praise the Lord. Greetings to all of you on the occasion of Women's Day. ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్లు మనం అందరం కూడా విమెనే. We are the bride of the Christ. We church as a whole, we are brides. So అందుకని ఇప్పుడు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. మన అందరికీ స్పెషల్ డే. యాక్చువల్గా సంవత్సరంలో ఒక్కరోజు ఏదో విమెన్స్ డే అని పెట్టుకొని ఆ రోజు మాత్రమే విమెన్ని ఆదరించడం కానీ, సన్మానించడం కానీ, ఆశీర్వదించడం కానీ, పొగడడం కానీ ఇట్స్ కరెక్ట్ కాదు. ఎందుకంటే అనుక్షణము స్త్రీని గొప్పగా చూసుకోవాలి. అప్పుడే ఆ కుటుంబం కానీ, ఆ సంఘం కానీ, ఆ సమాజం కానీ బాగుంటుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎక్కడైతే ఇప్పుడు ఎక్కడ చూసినా అదే కనపడుతుంది కదా. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ అంత సంతోషం ఉంటుంది. ఊరంతా ఎందుకు మన ఇండ్లలోనే చూడండి, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో, స్త్రీ ప్రేమించబడుతుందో అక్కడ ఉన్నంత సంతోషం ఇంకెక్కడ ఉండదు. దేవుడు అలా క్రియేట్ చేశాడండి. దేవుడు స్త్రీలను క్రియేట్ చేసినందుకు సాటి అయిన సహకారిగా ఉండమని. మరి సాటి అయిన సహకారి అంటే యాక్చువల్గా ఒరిజినల్ హీబ్రూ వర్డ్కి మీనింగ్ ఏంటంటే ప్రొటెక్టర్. హౌ కెన్ అ లేడీ ప్రొటెక్ట్ ఎ మ్యాన్ అని అనుకోవద్దండి. స్పిరిచువల్ ప్రొటెక్షన్. స్పిరిచువల్గా హస్బెండ్ కానీ పిల్లలు కానీ సరైన దారిలోనే ఉండేటట్టుగా వాళ్ళు చూసుకునే బాధ్యత స్త్రీకి అప్పగించాడు. అందుకని జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకోను అని చెప్పి రాయబడింది. చిన్న ప్రార్థన చేసుకొని మనం కొంచెంసేపు ధ్యానించుకుందాం. ఎక్కువసేపు తీసుకోండిలేండి, ఎందుకంటే అందరికి ఆకలిస్తూ ఉంటుంది. ఐ అండర్స్టాండ్ దాట్. కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటే చాలా తిట్టుకుంటూ ఉంటారు. ఇట్స్ ఓకే. ఓకే, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో ఈ సంఘంలో చేరి మీ వాక్యము పంచుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఎంతోమందికి లేని గొప్ప అవకాశం మాకు ఇచ్చినారు నాయన, మీ స్తోత్రం. ఈరోజు నేనేం మాట్లాడాలను మీరు యోచించారు, అదే నా ద్వారా మీరు మాట్లాడమని, నన్ను కేవలం ఒక గూరగా మాత్రమే వాడుకోమని, మీరు మాత్రమే మహింపరచబడమని యేసుక్రీస్తునామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. రెండు అద్భుతమైన విట్నెస్లు విన్నాము, సాక్ష్యాలు. ఒక్క సాక్ష్యం వింటే ఒక 10 మెసేజ్ల కంటే గొప్ప. ఎందుకంటే హృదయానికి అతుక్కుపోతుంది. ప్రొఫెసర్ గారి పేరు నేను ఐ కుడ్ క్యాచ్ ఇట్, బట్ పద్మ, ఓకే, లత ఐ కుడ్ రిమెంబర్. మరి వీళ్ళిద్దరి సాక్ష్యాలు మీకు తప్పనిసరిగా గుర్తుండిపోతాయని నేను నమ్ముతున్నాను. అలాగే నేను కూడా కొంచెం సమయము సాక్ష్యాలు చెప్తాను. ఎందుకంటే సాక్ష్యం ద్వారానే మనము దేవుని మహిమపరుస్తాం. పౌల్ గారు యేసుప్రభు మార్గంలోకి వచ్చాక ఎక్కడ పోయినా కూడా సాక్ష్యమే చెప్పేవాడు. అది ప్రొఫెసర్ గారు ఇంతకుముందు ఒక మాట అన్నారు. ఎక్కడ ఏ దేశంలో అండి వాళ్ళు ప్రెసిడెంట్ క్యాథలిక్గా ఉండి ప్రొటెస్టెంట్ అయ్యారు? ఇథియోపియా. ఓకే, ఇథియోపియాలో ఆయన ఫీల్ అయినట్లు అగ్రిపరాజు కూడా అదే ఫీల్ అయ్యాడు. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో చూస్తే పౌలు కంటిన్యూస్గా ఎక్కడ పోయినా సాక్ష్యం చెప్తుంటే, ఏంటి ఇంత సులభంగా నన్ను క్రైస్తవుడిగా చేయాలనుకుంటున్నావా అని అరిచేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇక ఉంటే ప్రమాదం అన్నట్టుగా. అందుకని సాక్ష్యాలు అనేది మన జీవితంలో, ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసాలకు అది ఒక వెపన్ లాంటిది. మనం ఎప్పుడు కూడా ఆయుధం వాడుకోవాలి. ముఖ్యంగా మనం అందరం అన్యుల మధ్య నివసిస్తూ ఉన్నాం. అన్యులకి ఏంటి, నువ్వు దేవుడి గురించి చెప్తే మా వేదాల్లో కూడా ఇదే ఉన్నాయి అంటారు. కానీ మీ జీవితంలో పర్సనల్గా మీకు దేవుడు ఏం చేశాడు అనే విషయము వాళ్ళు విన్నప్పుడు తప్పనిసరిగా ఆ గొప్ప దేవుడి దగ్గరికి రావాలని ఆశిస్తారు. మన దేవుడు చాలా గొప్పవాడండి. యేసుప్రభు మార్గంలో నేను కూడా మా 3rd జనరేషన్. యాక్చువల్గా మా తాతగారు వాళ్ళ తాతగారు లాగానే మిషనరీస్ ద్వారానే యేసుప్రభు మార్గంలోకి వచ్చారు. వైఎస్ వెంకటరెడ్డి ఆయన తర్వాత మా అమ్మ మేనకోడలే. ఆమె తండ్రి చనిపోగానే మేనమామ దగ్గరికి వచ్చి పెరిగింది కాబట్టి ఆమె చిన్నతనం నుంచే మంచి క్రైస్తవురాలుగా పెరిగింది. అయితే అన్ఫార్చునేట్గా ఆమెకు పుట్టిన 6 మంది సంతానంలో నేను ఒక్కదాన్ని అమ్మాయిని, మిగతా 5 మంది అబ్బాయిలు. మేమందరం కూడా అప్పటికే మా నాన్నగారు చాలా రిచ్ పర్సన్.
మాకు మంచిగా చదివించాలనే ఉద్దేశంతో దూర ప్రాంతాలకు పంపించారు కాన్వెంట్ ఎడ్యుకేషన్ కోసమని. మమ్మల్ని చూసుకోవడానికి ఒక కపుల్ని పెట్టారు, టీచర్ కపుల్. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు నాస్తికుల దగ్గర పెరగాల్సిన అంటే కర్మ అంటారు కదా, కర్మ పట్టిందనమాట మాకు. అంటే ధన్యత దొరకలేదు చిన్నప్పుడు. నేను చిన్నప్పుడు ఎప్పుడు సండే స్కూల్స్ అటెండే అవ్వలేదు. కానీ దేవుడు మహాకృప చేత ఈరోజు ఒక పెద్ద సండే స్కూల్ మినిస్ట్రీలో ప్రెసిడెంట్గా ఉంటూ ఉన్నాను. వాళ్ళతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నా సండే స్కూల్ ఎంత ఇంపార్టెంట్ అని. ఈ సండే స్కూల్ మినిస్ట్రీ సిఫి అనేది 60 సంవత్సరాల కింద ఒక మిషనరీ గారు స్థాపించారు. దాన్ని ఇప్పుడు మేము అది కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత మా క్రిస్టియానిటీ ఎలా ఉండేదంటే, కేవలం హాలిడేస్కి వెళ్ళినప్పుడు క్రిస్మస్, ఈస్టర్, చాలామంది అంటూ ఉంటారు తమాషకు, క్రిస్టియన్స్ ఆర్ బికమింగ్ సిఇఓస్ అని. సిఇఓస్ అంటే క్రిస్మస్, ఈస్టర్ ఓన్లీ, ఆ 2 రోజులు మాత్రమే చర్చ్కి వెళ్తారనమాట. మరి అటువంటి పరిస్థితి చాలా మందిలో ఉంది. మీరే చూడండి, నోటీస్ చేస్తే చర్చెస్లో తప్పనిసరిగా షామియానాలు వెలుస్తాయి క్రిస్మస్, ఈస్టర్ రోజు. ఎందుకు? అంతకుముందు అవసరం లేనిది అప్పుడు ఎందుకు అవసరం వచ్చింది? ఆ రోజు ఎక్కువ మంది వస్తారు కాబట్టి. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న మమ్మల్ని వివాహ సమయం వచ్చేసరికి మా ఊర్లలో కొంచెం ఏమంటారు, కులము ఎక్కువ, కుల వ్యవస్థ బయటకు వచ్చింది. మా తాతగారికి లేదు కానీ మా ఏజ్ వచ్చేసరికి వచ్చింది. అందుకని అందరు హిందువుల నుంచి పెళ్లి చేస్తారు. మా 5 మంది కోడళ్ళు హిందువులే, నా భర్త హిందువే. అటువంటి పరిస్థితిలో నేను విజయవాడ దగ్గర ఒక జమీందార్ గారు ఇంట్లో ఇచ్చారు, అక్కడే ఉండిపోయాను. అంటే అక్కడ కాదనుకోండి, హైదరాబాద్లోనే ఉన్నాను. కానీ వాళ్ళ మధ్యలో ఉండి నేను ఎప్పుడు చర్చ్కి వెళ్ళాను. నేను హైదరాబాద్కి వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. నా పెళ్ళి అయింది 75లో, అప్పుడు వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ చర్చ్కి వెళ్ళలేదండి. ఈ మధ్య అంటే 15 years బ్యాక్ నేను యేసు ప్రభు మార్గంలోకి వచ్చాను, తిరిగి తప్పిపోయిన దాన్ని. మరి అప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు ఇక్కడ మన లైఫ్ చర్చ్కి వెళ్ళాను. తర్వాత ఇప్పుడు వేరే చర్చ్కి మూవ్ అయ్యాను. దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్తూ ఉన్నాను అనమాట. అయితే నేను చెప్పేది ఏమంటే, మనము ఎప్పుడు కూడా స్త్రీలు తక్కువ అనే ఆలోచన రానియద్దండి. మనం ఏమీ చేయలేము అనే మాట అస్సలు రానియకూడదు. ఎందుకంటే మనం క్రియేట్ చేయబడిందే ఆ సిస్టర్ అన్నట్టు ఎముకలతో క్రియేట్ చేయబడ్డాం. వీఆర్ స్పెషల్. చిన్నప్పుడు నేను ఒక మ్యాగజైన్ చదువుతుంటే, ఇండియా టుడే అనే ఒక మ్యాగజైన్, ఆ కాలం ఇప్పుడు కూడా ఉందనుకుంటాను. దాంట్లో ఫ్రంట్ పేజ్లో అట్ట మీద ఏముందంటే 2 బ్రెయిన్స్ పెట్టారనమాట. ఒకటి ఫీమేల్ బ్రెయిన్, ఒకటి మేల్ బ్రెయిన్. దాంట్లో ఫీమేల్ బేబీ బ్రెయిన్ పెద్దగుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పారనమాట. అది దేవుడు అలా పెట్టాడు. ఎందుకంటే స్త్రీలకు బాధ్యతలు ఎక్కువ. 24/7 పనిచేస్తూనే ఉండాలి. ఒక వైఫ్గా, ఒక తల్లిగా, ఒక భార్యగా, అంతా తనే. ఈ కాలంలో అయితే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు కదా, తప్పనిసరి అయిపోయింది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైంది. తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తేనే గడిచే పరిస్థితి ఉంది. మరి అటువంటిప్పుడు ఇన్ని బాధ్యతలు మోయాలంటే ఆమె కొంచెం బ్రెయిన్ ఎక్కువ ఉండాలి కదా, అందుకని ఇచ్చినట్టున్నారు దేవుడు. పురుషులకు కేవలం వాళ్ళకి భోజనం పెట్టేంతవరకే ఒక బాధ్యతే, వీళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి. అందుకని ఏ దాంట్లో కూడా స్త్రీలు తక్కువ కాదు. మరి పద్మ గారు మాట్లాడినంతసేపు నాకు ఒక వాక్యం గుర్తొస్తూనే ఉంది. సామెతలు 14:26, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఈ మాట అందరి మనసులో స్థిరపరచుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు మనసులో పెట్టుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఈ ధైర్యంతోనే మనం ముందుకు సాగాలి. స్త్రీ అయినా పురుషుడైనా మన సరౌండింగ్స్ ఎలా ఉన్నా కూడా మన దేవుడు మనతో ఉన్నాడు అనే నిశ్చయితతో ముందుకు సాగితే తప్పనిసరిగా మనం విజయం అవుతాం. మన జీవితంలో విజయం కావాలంటే, నేను లాస్ట్ టైం చర్చకు వచ్చినప్పుడు కూడా చెప్పాను, విధేయత ప్లస్ విశ్వాసము గివ్స్ విజయం. ఆ ఫార్ములా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. విధేయత ఉండాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, బైబిల్ ప్రకారం మనం జీవించాలి. మన సృష్టికర్త ఏం చేశాడు? మనల్ని సృష్టించిన తర్వాత ఈ బుక్ ఇచ్చాడు.
దీంట్లో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, మనం ఎలా జీవించాలి అనే విషయాలన్నీ కూడా దీంట్లో రాయబడి ఉన్నాయి. బైబిల్ ప్రకారం జీవిస్తే బైబిలే మార్గం మనకు. మన సుఖమైన జీవితం జీవించాలంటే తప్పనిసరిగా బైబిల్ ప్రకారం జీవించాలి. అప్పుడే ఇంకేం ప్రాబ్లమ్స్ రావు. ఈ కాలంలో అది తగ్గిపోయింది కాబట్టి సొసైటీలో, సంఘాల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఏదైనా చూడండి, ఏ సమస్యకైనా పరిష్కారం మనం బైబిల్లో దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. సమాధానాలు ఏది కావాలన్నా కూడా బైబిల్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఏ దాని గురించి కూడా ఆలోచించకూడదు. ఈరోజు పొద్దున ఒక అబ్బాయి వచ్చి నా దగ్గరికి ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, తన పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పాడనమాట. చెప్తే నేను చెప్పిన, ఆ అబ్బాయి అన్యుడు, బైబిల్ అంటే ఏమో తెలియదు, ఒక బైబిల్ ఇచ్చి సామెతలతో మొదలు పెట్టు అని చెప్పాను. ఎందుకంటే సామెతల గ్రంథము యవనస్తులు మంచి మార్గంలో నడిపించడానికే రాయబడి ఉన్న గ్రంథం అది. ఆ విధంగా సామెతల గ్రంథం చదువని ఆ అబ్బాయికి బైబిల్ ఇచ్చాను. మనం ఎక్కడ పోయినా కూడా బైబిల్ ప్రకారం నడిస్తే మనకు సమస్యలే ఉండవు అనే సంగతి అందరూ గుర్తించాలండి. ఇంకొక విషయము, ఏ పరిస్థితుల్లోనైనా మాకు చేత కాదు అనే మాట ఎవ్వరి నోళ్ళల్లో రానియద్దండి. మేము స్త్రీలు మేమేం చేస్తామని అనుకునే మాటే రావద్దండి. నేను చిన్నప్పటి నుంచి నాకు జరిగిన విషయాలన్నీ బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు మనం టెక్నాలజీ ఎక్కువ ఉంది, అందుకని టెక్నాలజీ నేర్చుకోవాలి మనం తప్పనిసరి. ఏ పరిస్థితుల్లోనైనా ఎవరికైనా కంప్యూటర్ రాదు అంటే వేరే యుగంకు చెందిన వాళ్ళు అన్నట్టుగా చూస్తారు మనల్ని. పిల్లల దగ్గరైనా నేర్చుకోవాలి. నేను కోవిడ్ రాకముందు పెద్దగా కంప్యూటర్ వాడేదాన్ని కాదు. కోవిడ్ వచ్చిన తర్వాత మా మినిస్ట్రీ డెవలప్మెంట్ కోసం అందరూ గమనున్నారు, కానీ మేము మాత్రం సిఫీలో పీపీటీలు చేసుకొని ఆన్లైన్ ట్రైనింగ్స్ ఎన్నో చేసాం. దాదాపు 3000 మందిని ట్రైన్ చేసాం ఆ 2-3 ఇయర్స్లో. ఆన్లైన్ అంటే మాకు కొత్తే, అందరము కొత్తగా నేర్చుకున్నాం. అవసరం అన్నీ నేర్పిస్తుందండి. చిన్నతనంలో నేను చాలా మంచి లీడర్ని. 5 మంది అబ్బాయిల మధ్య ఒక అమ్మాయి కదా, వాళ్ళందరికంటే నేను టాప్లో ఉండేదాన్ని. మా నాన్నతో నేను ఒక్కదాన్నే మాట్లాడేదాన్ని. నేను చాలా డిసిప్లినేరియన్, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ముఖ్యంగా మా రాజశేఖరన్న కొంచెం అల్లరిగా ఉండేవాడు. ఆయన నన్ను తిట్టేది నాన్న, మళ్ళీ నా దగ్గర నేను సమాధానం పరచడానికి నేను ఉండేదాన్ని. ఆ విధంగా నేను ఎప్పుడు కూడా లీడర్గానే ఉన్నా. కానీ మరి దేవుడి ప్రణాళిక ఎలా ఉందో, వివాహమైన 12 సంవత్సరాలకే నా భర్త చనిపోయాడు. చనిపోయినప్పుడు యాజ్ ఎ లీడర్ అప్పుడు నేనేం చేశాను అంటే, ఇంట్లో నుంచి బయటికి రాలా. నాకు దేవుడిచ్చిన తలాంతులన్నీ మూసిపెట్టాను. కానీ నా కుటుంబంలో, నా అత్తగారి కుటుంబంలో నేను ఒక లీడర్గా మిగిలిపోయాను. అత్త మామ నన్ను మా అమ్మగారింటికి పంపించడానికి ఒప్పుకోలే. నువ్వు లేకుంటే మేము బతకలేమని చెప్పారు. అందుకని మా మరుదులు, చిన్న ఆడబిడ్డలు వాళ్ళని చూసుకుంటూ నా దగ్గరే ఉంచేసుకున్నా వాళ్ళని. ఆ విధంగా అక్కడ కూడా లీడర్గానే ఉన్నా, కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేదాన్ని కాదు. అటువంటి సమయంలో మా అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుంచి మా అమ్మ ప్రార్థనల మీద ఆధారపడి ఉండేవాళ్ళం మేమందరం కూడా. 2006లో ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. నేను ఎప్పుడు బైబిల్ చదివింది లేదు. అప్పుడు అంత ఊరికే నాకే వాస్తే క్రిస్టియన్ అంతే. ఎందుకంటే మా అత్తగారు ఎప్పుడు మమ్మల్ని విగ్రహారాధనకు రమ్మని ఎప్పుడు పిలవలే నన్ను. మా పిల్లలిద్దరు మా అమ్మనే పెంచింది కాబట్టి వాళ్ళిద్దరు మంచి క్రైస్తవులు. సో దేవుడి ప్రణాళికలో ఉంటే దేవుడు మనల్ని అద్భుతంగా వాడుకుంటాడండి. దానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా నేను. నా పిల్లల్ని ఇప్పుడు ఎవరైనా మీరు అనొచ్చు, మీరంతా ధనవంతులు, బాగా కట్నాలు తీసుకొని ఉంటారేమో, మీ కొడుకు మీ కూతురికి దండిగా డబ్బులు ఇచ్చి ఉంటారేమో అని. నథింగ్ అండి. దేవుడి ప్రణాళికలో ఉన్నాను కాబట్టి ఒక్క పైసా నా కూతురికి ఇవ్వలేదు, ఒక్క పైసా నా కొడుకు తీసుకోలేదు. అలా చెప్పగలిగే స్థాయిలోకి నన్ను దేవుడు తీసుకొచ్చాడు. ఇద్దరు లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు. ఒక ఆయన మలయాళీ, ఒక ఆమె వేరే కులంకు చెందింది. ఇట్స్ ఓకే, నథింగ్ మ్యాటర్స్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ క్రైస్ట్. ఇద్దరు కూడా నా కొడుకు కోడలు, నా కూతురు కొడుకు కంటే నాకు దేవుడిచ్చిన కోడలు అల్లుళ్ళే మంచి వాళ్ళని చెప్తుంటాను నేను ఎప్పుడు. చాలా మంచి వాళ్ళని ఇచ్చినాడు దేవుడు. ఆ విధంగా దేవుడు సెట్ చేస్తాడు మనం దేవుని చేతిలో ఉంటే. నా భర్త చనిపోయిన కొత్తలో నాకు బయటకు వచ్చేదాన్ని. దేవుడి కృప వల్ల డబ్బులు దండిగా ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చి ఉద్యోగం చేసే అవసరం రాలే. ఆ కాలంలో నేను
మా యూనివర్సిటీలో నేను ఒక్కదాన్నే పాస్ అయ్యాను, ఇంగ్లీష్ లిటరేచర్, తిరుపతిలో. వెంకటేశ్వర యూనివర్సిటీ ఒకటే ఉండేది, ఆమెకంటే ఒక 10 ఏళ్ళ ముందు చదివాను నేను. మరి ఆ టైంలో ఒక కాలేజ్, గర్ల్స్ కాలేజీలో ఆఫర్ వచ్చింది లెక్చరర్గా చేరమని. కానీ నాకు అప్పటికే పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి నేను చేరలేదు. తర్వాత భర్త చనిపోయిన తర్వాత ఏమైనా ఉద్యోగం చేస్తావేమో అనుకున్నారు. నేను వద్దన్నాను, నాకు పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి అని చెప్పి. ఇంట్లో నుంచి దాదాపు 20 సంవత్సరాలు నేను బయటికి రాలేదండి. అమ్మ చనిపోయిన తర్వాత దేవుడు కావాలి అనిపించింది. ఎలాగా దేవుడు కావాలంటేనే వచ్చేస్తారా, మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు హగ్గై మినిస్ట్రీ అని ఒకటి ఉందండి ఇంటర్నేషనల్. దాంట్లో ట్రైన్ చేస్తారు, ఆల్రెడీ లీడర్స్గా ఉండే వాళ్ళు ట్రైన్ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ మార్కెట్ ప్లేస్ ఇవాంజలిజం అంటే మీరు ఉద్యోగం చేసే చోట ఎట్లా సువార్త ప్రకటించాలనేది నేర్పిస్తారనమాట. అటువంటి దాంట్లో అటెండ్ అయ్యాను ఒక సెమినార్కి అటెండ్ అయినప్పుడు లాస్ట్ డే నాకు మైక్ ఇచ్చి వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్ సెమినార్ అని చెప్పమన్నారు. చిన్నప్పుడైతే బోల్డెన్ని లెక్చర్లు ఇచ్చాను, బోల్డెంత లీడర్గా, మంచి లీడర్గా ఉండేది, మంచి వక్తగా ఉండేదని. కానీ తర్వాత అసలు అలవాటు పోయింది కదా. అలాంటి దాన్ని నేను మైక్ తీసుకోగానే వెనకల నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసావు, సువార్త ప్రకటించకుండా ఎలా ఉండగలిగావు అని సౌండ్ వినిపిస్తూ ఉంది. అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, నాకు వయసు అప్పటికి 55 ఇయర్స్. అక్కడ హగ్గై మినిస్ట్రీలో ఇంటర్నేషనల్ పోవాలంటే 55 ఇయర్స్ ఇస్ ద లాస్ట్ స్టేజ్ అనమాట. ఇక తర్వాత అలౌ చేయరు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నేను అక్టోబర్లో ఇంటర్నేషనల్కి వెళ్ళాలి, సెప్టెంబర్లో అన్న చనిపోయాడు. మరి రాదేమో అని క్యాన్సిల్ చేశాను నా సీట్ కూడా. కానీ నేను చెప్పాను, నేను దేవునికి సమర్పించుకున్నా కాబట్టి నేను వెళ్తాను అని చెప్పాను. ఆ సమయంలో ఇంటర్నేషనల్ అటెండ్ అయ్యాను. తర్వాత హగ్గై మినిస్ట్రీలో లీడర్గా ఉన్నాను, టీచర్గా ఉన్నాను, హగ్గై ఇండియాకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే దేవుడి ప్రణాళికలో ఉన్నప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత నేను చిన్నతనంలో భర్త చనిపోయిన కొత్తలో నాకు ఇంట్లో నుంచి బయటికి పోవాలని ఆలోచన ఉండేది కాదు. ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు, నన్ను బాగా చూసుకునేవాళ్ళు. నా కొడుక్కి కాలు ఎరిగింది. ఒక 6 నెలలు 6 వారాలు అనుకుంటా బెడ్లో ఉండాల్సి వచ్చింది. ఆయనను ఎంటర్టైన్ చేయడానికని కంప్యూటర్ నేర్చుకున్నా. అప్పుడు బేగంపేటలో కంప్యూటర్ పాయింట్ అని ఉండేది, దాంట్లో పోయి నేర్చుకున్నా. కంప్యూటర్ నేర్చుకొని ఆ అబ్బాయికి ఎంటర్టైన్ చేసేదాన్ని. తర్వాత నా కూతురు అమెరికాకి వెళ్ళింది చదువుకోవడానికి. పెళ్లి కాకముందు పంపించడం చాలా పెద్ద తప్పు అన్నట్లుగా చూశాను నన్ను, కానీ పంపించాను. అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఫోన్స్ ఉండేవి కాదు, సెల్ ఫోన్స్ లేవు, ఎస్టీడీలు చేయాలి. అదంతా ఎందుకు వచ్చిన గొడవ అని రోజు ఈమెయిల్ పంపించేదాన్ని. తను కూడా రోజు ఈమెయిల్ పంపించేది. తర్వాత మా హస్బెండ్ చనిపోయిన కొత్తలో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికని డ్రైవింగ్ నేర్చుకున్నాను. అవసరం అన్నీ నేర్పిస్తుందండి. ఒకసారి ఏదో యాక్సిడెంట్ చేసిన తర్వాత పోలేదనుకోండి. కానీ తర్వాత నేను ఎవరైనా అడిగితే నేను చెప్తానమాట. నాకు వాకింగ్, మా ఇంటి దగ్గర పార్క్ ఉందనమాట పెద్దది. ఆ పార్క్ దగ్గరికి పోయేంత వరకు డ్రైవింగ్ వచ్చు. కార్ తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని తర్వాత వాకింగ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. I know enough of driving to take me to the walking place. I know enough of computers to write a mail to my daughter. అవి 2 అట్లా అనమాట. అంటే అవసరం బట్టి అన్నీ నేర్చుకుంటాం మనం, వయసుతో నిమిత్తం లేదు. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ 16 సంవత్సరాలు ఏంటంటే నేను యేసుప్రభు మార్గంలోకి వచ్చి నో లుకింగ్ బ్యాక్, పోతూనే ఉన్నా, ముందుకు పోతూనే ఉన్నా. మరి మొదట్లో సీఎం చెల్లెలు వస్తుంది అంటే ఆమెకు బైబిల్ వచ్చా లేదా అని ఎవరు ఆలోచించేవాళ్ళు కాదు. కుప్పలు వచ్చేవాళ్ళు, వేలాది మంది. నేనేమో చిన్నప్పుడు బాగా చదువుకున్నాను కాబట్టి మెసేజెస్ తెలుగు అంత సరిగా వచ్చేది కాదు. కానీ ఇంట్లో మాట్లాడేది తెలుగే కాబట్టి తెలుగులోనే అన్ని మెసేజెస్ ప్రిపేర్ చేసుకొని అక్కడ పోయి చదివేదాన్ని అనమాట. చదివితే నాతో పాటు ఒక పాస్టర్ వచ్చేవాడు. మళ్ళీ నెక్స్ట్ ఒక 2 అవర్స్లో ఇంకొక ఊరికి పోయి మాట్లాడాలి అన్నప్పుడు సేమ్ మెసేజ్ చెప్తే ఏం బాగుంటుందంటే ఆయన అనేవాడు, ఈ కాలంలో ఎవరు పట్టించుకుంటారమ్మా, మీరు ఈ రోజు ఇక్కడ ఉంటారు, నెక్స్ట్ పూట ఇంకొక చోట ఉంటారు, ఇదంతా అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ సేమ్ కాదు కదా, సేమ్ థింగ్ చెప్పేసేంటి అనేవాళ్ళు.
ఆ విధంగా నాతో పాటు ముగ్గురు వచ్చేవాళ్ళు. ఎగ్జాంపుల్ మా ఝాన్సీ, తను వచ్చేది నాతో పాటు. తను రాకముందు నాకు పరిచయం లేదు, అప్పుడే దేవుడు పరిచయం చేశాడు. తను రాకముందు మా అబ్బాయి తెగ తిట్టేవాడు, ఏది మమ్మీ ఇది, బయట వరల్డ్ ఎంత చెడ్డగా ఉంది, హౌ కెన్ యూ జస్ట్ గో అలోన్ అని చెప్పేవాడు. నాకు తోడుగా దేవుడు ఆమెను పంపించాడు. ఆమెతో పాటు నాకు ఒక పిఏ, ఒక డ్రైవరు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ నేను మాట్లాడే మాటలు బట్టి వచ్చేసినాయి. ఒక సెంటెన్స్ తర్వాత ఇంకో సెంటెన్స్ ఎలా వాళ్ళకే వచ్చేది అనమాట. నాకు చాలా సిగ్గుగా అనిపించేది. వేలాది మంది వస్తున్నారు వినేదానికి, నాకేమో బైబిల్ రాదు, ఎట్లా అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు ఆశపడే హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు అనే దానికి రుజువు ఒక కాలేజ్లో, బైబిల్ కాలేజ్. ఇట్స్ మెంట్ ఓన్లీ ఫర్ పాస్టర్స్. అంటే త్రూ అవుట్ ద డే ఉండదు, త్రూ అవుట్ ద ఇయర్ ఉండదు, జస్ట్ 2 days a month. ఆ రోజు మనకు బాగా పొద్దు నుంచి సాయంత్రం వరకు బాగా చెప్పేస్తారనమాట. ఒక బైబిల్ కాలేజ్లో కరిక్యులం ఏమేమి ఉంటుందో అదంతా కూడా నేర్పిస్తారు. ఆ విధంగా నేను బీడీ చేశాను, ఎంటీఎస్ ఓల్డ్ టెస్ట్మెంట్ చేశాను, ఎంటీఎస్ న్యూ టెస్ట్మెంట్ చేశాను, తర్వాత ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ చెన్నై యూనివర్సిటీలో చేశాను. ఇలాగా చాలా డిగ్రీలు మోపడుతున్నాయి. ఎందుకు చేశాను అంటే, ఐ వాంటెడ్ టు బీ ఎ టీచర్ టు ద పాస్టర్స్. పాస్టర్స్ ఏం డిగ్రీలు లేకుండా ఒప్పుకోరండి. ఇదంతా నా సేవను బట్టి నాకు ఒక ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు. ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్. ఆనరీ తీసుకుంటే ఏం గొప్ప అని టీహెచ్డీ చేశాను. ఒక 6 months బ్యాక్ నాకు డాక్టరేట్ కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే వయసుతో నిమిత్తం లేదు, స్ట్రెంగ్త్ ఉంటే చాలు. అది ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. నేను ఇప్పుడు 71 year old, కానీ ఓల్డ్ అని అనకూడదు, 71 year యంగ్. బికాస్ నాలాగా ఇంత కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరు లేరండి. యవనస్తులు కూడా చేయలేరు. నేను ఐఎమ్ ఎ రైటర్, ఐఎమ్ ఎ లీడర్, ఐఎమ్ ఎన్ ఇవాంజలిస్ట్, ఐఎమ్ ఎ బైబిల్ టీచర్. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే దినమంతా ఏదో ఒకటి ఉంటాయి అనమాట. రోజు పొద్దున్నే 4 o'clock డివోషన్స్ ఇస్తాను. 4 minutes ఎవ్రీ డే. ఐ గాట్ అ ఛానల్. తర్వాత నా బుక్స్ అన్నీ కూడా వెబ్సైట్ పెట్టి దాంట్లో అప్లోడ్ చేశాను. అంటే ఒక సామాన్యురాలు, అది వైఎస్ఆర్ చెల్లెలని పక్కన పెట్టేయండి, ఒక సామాన్య విధవరాలు ఇన్ని చేయగలిగితే వై కాంట్ ఐ అని మీరు ఛాలెంజ్గా తీసుకోవాలి. తీసుకుంటారా? యవనస్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి అందరం కూడా మనం కష్టపడి దేవుని సేవ చేస్తే తప్పనిసరిగా అద్భుతాలు జరుగుతాయి. ప్రస్తుతం మన సమాజంలో ఏమైందంటే కాంప్లసెన్సీ, అంటే మనకు సమృద్ధి ఉంది ఈ కాలం. ఆ సమృద్ధి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వీఆర్ హ్యాపీ, మనం రక్షణ పొందాము, పరలోకానికి వెళ్ళిపోతాం. మరి మన చుట్టూ ఉండే వాళ్ళు ఏమైపోతారు? మనం ప్రేమించే మన కుటుంబ సభ్యులు ఏమైపోతారు? ఒకసారి ఆలోచించండి. అందుకనే మనం తప్పనిసరిగా స్వార్థ ప్రకటించాలి. అది యేసుప్రభు మనకి ఇచ్చిన చివరి ఆజ్ఞ. మా చేతి కాదండి అనొద్దండి. మీరు బైబిల్ పట్టుకొని మైకులు పట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితం ద్వారా స్వార్థ ప్రకటించవచ్చు. బీయింగ్ ఎ గుడ్ క్రిస్టియన్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. ఈజీ కాదండి క్రిస్టియన్స్గా ఉండడం అంటే. క్రిస్టియన్స్గా ఉండగలిగితే నీ జీవితం చూసి ఇతరులు ఆకర్షితులవుతారు యేసుప్రభు వైపు. అందుకనే మంచి క్రైస్తవులుగా జీవిస్తే ఈ సమాజంలో మనం తప్పనిసరిగా అద్భుతాలు చేయగలం. తర్వాత మీరు ఈ మధ్య పాస్టర్ గారు చెప్పారు ఎస్తేర్ గ్రంథం బాగా తరోగా చదివేశారని ఈ చర్చ్ వాళ్ళు. మరి ఎస్తేర్ గ్రంథంలో మీకు నచ్చింది ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? ఏం నచ్చింది పాస్టర్ గారు? కరేజ్. ఓకే, కరేజ్. ఇంకా ఫాస్టింగ్, యా. ప్రేయర్ లైఫ్, యా. తగ్గించుకోవడం, తన దేశము తన ప్రజల కోసము నశించుకోవడానికైనా సిద్ధపడేది. అయితే ఇంకొక పాయింట్ మీకు అర్థం కావట్లేదు. ఆమె ఎంత తక్కువ స్థాయిలో నుంచి వచ్చింది. ఒక బానిస బతుకు. ఆ కాలంలో బానిసలను అసలు మనుషులకు చూసేవాళ్ళు కాదు. ఆమె యూదురాలని తెలియకుండా ఎంటర్ అయింది ప్యాలెస్లోకి. ఎప్పుడు కూడా రివీల్ చేయలేదు తను యూదురాలు అని. మొర్దెకై ఎట్లా చెప్తే అట్లా వినింది. మొర్దెకై తనకు కజిన్. ఆ కజిన్ పెంచాడు కాబట్టి తండ్రి స్థానంలో ఉంచుకుంది.
తండ్రి ఏం చెప్తే అది విధేయురాలై పాటించింది. ఆ రాజు గురించి మనం ఆలోచిస్తే అహష్వేరోషు ఎంత భయంకరమైన వ్యక్తి. అతన్ని భర్తగా భరించాలంటే ఎంత కష్టం అండి. ఆయన భార్య కూడా పర్మిషన్ ఇవ్వడు. ఆయన చూడ్డానికి ఇష్టం వచ్చినప్పుడు ఆయన పిలిస్తేనే రావాలి. తర్వాత ఫస్ట్ వైఫ్ వస్తిని బాహటంగా అందరికీ ఆమె సౌందర్యం చూపించడానికి రమ్మంటున్నాడు. అంటే ఎంత నీచంగా చూస్తున్నాడు ఆయన స్త్రీలను. మరి అటువంటి భర్తతో కాపురం చేస్తూ తను తాను తగ్గించుకొని ఆయన సన్నిధికి వెళ్ళి అతన్ని బతిమలాడి తన జనాంగాన్ని రక్షించుకోగలిగింది. ఎంత గొప్ప స్త్రీ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి అవన్నీ సాధించగలిగింది. వాట్ అబౌట్ మీ అని మీరు ప్రశ్నించుకోండి. మనం ఏం చేయగలుగుతున్నాం? ప్రతి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుందండి. సమస్య లేని జీవితమే లేదు. ముఖ్యంగా క్రైస్తవులైన తర్వాత సమస్యలు ఎక్కువ ఉంటాయి. మరి ఈ సమస్యల్లో మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే ఆలోచన పుట్టిస్తాడు. దేవుడే మనకి ఏం చేయాలో నేర్పిస్తాడు. ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనకు ఒక సమాధానం వస్తుంది. దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటావు అంటే, నువ్వు ప్రార్థించాలి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ఒక థాట్ నీ తలలోకి ఇచ్చేస్తాడు దేవుడు. ఆ థాట్ మనకు వచ్చేస్తుంది. కొంతమంది దైవజనులు చెప్తారు, నేను మాట్లాడినట్టు దేవుడితో అంత సీన్ నాకు లేదు కానీ బట్ ఐ గెట్ ఐడియాస్ ఫ్రమ్ గాడ్. ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ వస్తే అది ఆ వచ్చిన థాట్ మనకు సమాధానం ఇవ్వాలి. మన హృదయంలో సమాధానం నెలకొనింది అంటే దేవుడి చిత్తం అని అనుకోవాలి. దానివల్ల ఏ సమస్యలు వచ్చినా ఆయన చూసుకుంటాడు. ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఆయన చూసుకుంటాడు. కంప్లీట్గా ఆయన మీద వదిలేయాలి. అందుకని ఒక చిన్నపిల్లలాగా ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు అని యేసు ప్రభు చెప్తాడు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? దే డోంట్ టేక్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. అంత దేవుడి మీద వదిలేస్తారు, వాళ్ళ తల్లిదండ్రుల మీద వదిలేస్తారు. అదేవిధంగా మనం దేవుడి మీద వదిలేయాలి. చేయబట్టుకొని నడుస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటారు. మనకు కూడా ఆ స్టేజ్కి వచ్చినప్పుడే పరలోకానికి వారసులం అవుతాం. కంప్లీట్ డిపెండెన్సీ అపాన్ గాడ్. మనం ఆ స్టేజ్కి రావాలి. చెప్పడం సులభమే, చేయడం చాలా కష్టం. కానీ మనము మామూలు వాళ్ళం కాదు. మనం దేవుని బిడ్డలం. మనం యునీక్. ఎవ్రీబడి ఈస్ క్రియేటెడ్ ఇన్ ఎ యునీక్ మేనర్. వీఆర్ ఆల్ స్పెషల్. ఆ మాట అనుకోండి. స్త్రీలైనా పురుషులైనా వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు వదలడు. ఆయన ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే ఎన్నో అద్భుతాలు. నాకు ఈ 16 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా చెప్పగలను. ఎవ్రీ సెకండ్ వాజ్ ఎ మిరకల్ ఇన్ మై లైఫ్. ఆల్ దీస్ 16 years ఎన్నో అద్భుతాలు జరిగినాయి. నా కొడుకు ప్రాణం పోయే పరిస్థితిలో నుంచి బయటకు వచ్చాడు. నేను కూడా ఒకసారి హార్ట్ అటాక్ వస్తుందేమో అని చెప్పారు, కానీ ఏం లేదు. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఈ విధంగా మనము ప్రతిదానికి దేవుని మీద డిపెండ్ అవుతూ ఏ దానికి భయపడకుండా ముందుకు సాగితే స్త్రీలైనా పురుషులైనా అద్భుతాలు చేయగలరు. అటువంటి నిశ్చయతతో మనం ముందుకెళ్తే తప్పనిసరిగా చాలా అద్భుతాలు జరుగుతాయి. మనము చాలా గొప్పలం అవుతాం దేవుని దృష్టిలో. ఇతరులు ఇక్కడ మనల్ని ఎవరైనా ఇష్టపడుతున్నారా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. వీఆర్ అకౌంటబుల్ ఓన్లీ టు గాడ్. దేవుడు మనల్ని ఎస్ అంటూ ఉండాలి. అక్కడ నిలబడుకొని, విమ్లా ఐఎమ్ హ్యాపీ అబౌట్ యూ, వాట్ యూఆర్ సేయింగ్ ఐ లైక్ అని అక్కడ నిలబడుకొని ఆయన చెప్తుంటే ఎంత బాగుంటుంది. మనం అలాగే ఉండాలండి. యేసు ప్రభు మన ఎదుట నిలబడుకొని ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేసినా కూడా ఆయన సాటిస్ఫై అవుతున్నాడా లేదా అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఎవర్ వీ డూ వీఆర్ డూయింగ్ ఫర్ హీస్ సేక్, నాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్స్ సేక్. నువ్వు ఇహలోకంతో స్నేహం చేస్తే దేవుడికి శత్రువు అయిపోతాం. అందుకనే ఈ సిస్టర్ ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు. నన్ను కూడా నా గాడ్ కేసు అనుకున్నారు లేండి. నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు. దేవునిలో ఉండే వాళ్ళే నాకు ఫ్రెండ్స్, అంతే. ఐ ఎంజాయ్ దర్ కంపెనీ ఆల్సో. మా బంధువులందరూ హిందూస్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి తప్పనిసరిగా పోవాలి కాబట్టి పోతూ ఉంటాను. ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అనిపిస్తుంది. అదే సహవాసంలో ఉంటే, క్రైస్తవులతో కలిసి ఉంటే గంటల
తరబడి మాట్లాడుతున్నా కూడా ఏమనిపించదు నాకు. బికాస్ వీఆర్ హ్యాపీ ఇన్ దేర్ ప్రెసెన్స్. గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ దేర్ వెర్ ఎవర్ వీఆర్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ టేక్ గాడ్స్ ప్రెసెన్స్ అలాంగ్ విత్ మీ. ఈ మధ్య నాకు కొత్త ఎక్స్పీరియన్స్, గత డిసెంబర్ నుంచి చూస్తున్నాను. దేవుడు నన్ను సిక్ పీపుల్ దగ్గరికి ఎక్కువ తీసుకెళ్తున్నాడు. అందరు హిందువులే, సిక్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఎందుకు అంటే God wants me to prove that His presence is there with me, along with me. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడి సన్నిధి నాతో పాటు వస్తుంది కాబట్టి వాళ్ళకి హీలింగ్ వస్తూ ఉంది. వాళ్ళకు కూడా తొందరగా విశ్వాసం రావాలని, రక్షణలోకి రావాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నేను చెప్పినట్టు టైం అయిపోయింది. మీకు అందరికీ ఇప్పటికి సెలవు తీసుకుంటాను. దేవుడి చిత్తం అయితే తప్పనిసరిగా పాస్టర్ గారు పిలిస్తే మళ్ళీ ఇంకోసారి వస్తాను. మామూలుగా అందరూ అనుకుంటారు హాఫ్ అన్ అవర్ మెసేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్ అని. కానీ ఎఫెక్టివ్ వే ఆఫ్ టాకింగ్ మనం నేర్చుకోవాలి. ఇట్ మైట్ బి 5 minutes ఆల్సో ఓకే. నేను డివోషన్స్ 4 minutes చేస్తాను ఎవ్రీ డే, బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. మీరు వినండి, ఆశీర్వదింపబడండి. మరి పాస్టర్ గారు, కెన్ ఐ టేక్ లీవ్ నౌ? ఓకే, మీరందరూ కూడా ఆకలిగా ఉన్నారు కాబట్టి ఐఎమ్ లీవింగ్ యూ. లేకపోతే ఐ లైక్ టు టాక్ మోర్. దేవుడిలో ఉన్న ఆనందం ఇంకెక్కడ ఉండదండి. దేవుడిలో ఉన్న ఆనందం అనుభవిస్తూ ఇతరులు కూడా అనుభవించేటట్టుగా చేసే గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కీర్తనలో ఒక మాట ఉంటుంది, 126వ కీర్తన 2వ వచనం. నీ పెదవుల మీద నవ్వు చూసి యెహోవా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశారని అన్యులు అనుకుంటారండి. అన్యులు మనల్ని చూసి వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు అని అంటే ఎంత గొప్పగా ఉంటుంది. మనం ఇక్కడ ఎందుకున్నామని సిస్టర్ అన్నారు, వర్షిప్ సిస్టర్. ఎందుకున్నాము? యెషయా గ్రంథం 43:7, 43:21 ఏముంది? నా మహిమార్థం నేను సృష్టించుకున్న నా జనాంగం అన్నాడు దేవుడు. మరి ఆయన మహిమార్థం మనం జీవించాలి కాబట్టి ఏ పని చేసినా కూడా దేవుని మహిమార్థమే ఉండాలి. మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అన్నీ దేవుని మహిమ కలిగించేవిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని మీరు నిర్ణయం తీసుకొని వెళ్ళండి. మరి ఇంత గొప్పగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన పాస్టర్ గారికి వందనాలు. తర్వాత విమెన్స్ డేని సెపరేట్గా గొప్పగా మంచి సాక్షులు పిలుచుకొచ్చి సాక్ష్యం చెప్పించారు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. మరి ఎప్పుడు కూడా ఈ సంఘం బాగా అభివృద్ధి పొందాలి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇది సరిపోదు మీకు అని. డెఫినెట్గా సరిపోకుంటే మంచి ప్లేస్ ఇస్తారు దేవుడు. మరి పాస్టర్ గారు కూడా మంచి వాక్యం చెప్తారని విన్నాను, చాలా సంతోషం. ఈ విధంగా ఇటువంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా దేవుడి దగ్గరికి నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయమైన యేసునాయన స్తోత్రం ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. సహాయం చేయండి నన్ను. స్తోత్రం ప్రభా. దయమైన కరుణమైన స్త్రీలు పురుషులు అందరూ కూడా తండ్రి మీ ఎందుకు భయభక్తులు కలిగి ఉండి బహుధైర్యం గల వారిగా సమాజంలోకి వెళ్ళేదానికి సహాయం చేయమని, మంచి క్రైస్తవులుగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. పాస్టర్ గారిని వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి వాలంటీర్స్ అందరినీ కూడా ఆశీర్వదించుకొని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చాలా థ్యాంక్స్ అండి. షార్ట్ అండ్ స్వీట్ చాలా మంచి వాక్యాలు మనకి చెప్పారు. అనుభవజ్ఞులు మన మధ్యలో ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. వారి అనుభవాల నుంచి మనం అనేకం నేర్చుకోవచ్చు. ఈరోజు విమలారెడ్డి గారు, పద్మ గారు, అదేవిధంగా లతశ్రీ గారు వారి యొక్క టెస్టిమోనీస్ని మనకి తెలియచెప్పారు. వీటన్నిటిలో కూడా మనము అనేకం నేర్చుకోవాల్సింది. ఇక్కడ కూడి వచ్చిన స్త్రీలందరికీ, అదేవిధంగా స్పెషల్ ఇన్విటేషన్ అందుకుని వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆఫరింగ్ సాంగ్స్ రెస్టారెంట్ టీం పాడుతుండగా కానుకలు సమర్పించుకుంటాం.